తెలంగాణలో నల్గొండ జిల్లా రాజకీయం కీలకంగా మారబోతోంది. ఉమ్మడి నల్గొండలో 12 స్థానాలలో 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే కాగా ఇప్పటికే ఆ ప్రాంతం నుండి 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మరో 4 అభ్యర్థులకు నల్గొండ జిల్లా నుంచే అవకాశం రావడంతో రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటరీలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరు, ఓ మాజీ మంత్రి తమ అనుచరులకు ఎమ్మెల్సీలుగా పదవులు కట్టబట్టేందుకు పావులు కదిపారట. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్లు ఖరారైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ కుమార్ 4 కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం. వీరంతా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఆశించిన కీలక నేతలే కావడం మరో విశేషం. పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్న ఈ 4 ఎమ్మెల్సీలను అదృష్టం వరించడం వెనుక మరో రాజకీయ కోణం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కి పట్టున్న నల్గొండ జిల్లాలో తమ అనుచరుల రాజకీయ భవిష్యత్తు కొరకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారట. తలపండిన రాజకీయ ఉద్దండులు కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు ఆశిస్తున్న వారికి చెక్ పెట్టేందుకే ఎమ్మెల్సీలను ఎరవేశారట. దీంట్లో భాగంగానే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు పాషం రామ్ రెడ్డికి జెడ్పీ చైర్మన్ పదవికి రూట్ క్లియర్ చేసేందుకు సిద్ధమయ్యారట. అందుకే సీనియర్ నేత జానారెడ్డి శిష్యుడు శంకర్ నాయక్ కు ఎస్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవికి అడ్డు తప్పుకున్నారట. ఇక జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవికి గండి పడినట్లేననే చర్చ జరుగుతోందట. మరోవైపు బీసీ వాదంతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఆశిస్తూ ఢిల్లీ స్థాయిలో పరివి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు చెక్ పెట్టేందుకు అలయన్స్ లో సిపిఐ నేత నెల్లికంటి సత్యం యాదవ్ కు మరో ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారన్న టాక్ నడుస్తుందంట. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే సీటు ఆశించి తప్పుకున్న అద్దంకి దయాకర్ కు మరో ఎమ్మెల్సీగా ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసిందని కార్యకర్తలు అనుకుంటున్నారట. ఎస్సీ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే మందుల శామెల్ కు చెక్ పెట్టేందుకే అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లాలో కోల్పోయిన పట్టు బిగించేందుకు, మండలిలో తమ వాదన బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాకు చెందిన దాసోజు శ్రవణ్ కుమార్ కు అవకాశం కల్పించిందని మరో చర్చ జరుగుతోంది. ఇక క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు నల్గొండ జిల్లాలోనే ఎక్కువ అవడం, ఎవరి దారిలో వారు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి పరిస్థితులు మారుతూ ఉండడంతో అధిష్టానం రాజక్రీడకు శ్రీకారం చుట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయో వేచి చూడాల్సింది.